Come, take me to him. He is not here, sir. Take me to him. Sir, neck is paining, sir. Document my guru. Slow, sir. Slow, sir. Sir. రే నీకు దండం పెడతాను రా, నెమ్మదిగా పట్టుకోరా. Shut up and take me. నువ్వు ఎక్కడ దొరికేవరా నా ప్రాణానికి, కర్మ. మీ దగ్గర ఏం కొట్టేశాడో చెప్పండి సార్, అదేదో నేనే కొనిస్తాను. ఈ కర్మ కంటే అదే బెటర్. You bunch of airport thieves. If you don't show me, I'll eat you. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఏం చేస్తావు? మొత్తం ఖర్చు పెట్టేస్తావు, మొత్తం సేవ్ చేస్తావు, సగం ఖర్చు పెట్టి సగం సేవ్ చేస్తావు, ఇంట్లో ఇచ్చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపాయలకి ఏమొస్తుందా? అందరూ మనం ఇక్కడ ఏదో అమ్ముతాం అనుకుంటారు. అది కదరా, పారికి 100 రూపాయలు కానీ చేస్తా. హే, నీ గురించి మాట్లాడుకుంటున్నా. 100 years ఏంటి ఇంకా అవ్వలేదా? త్వరగా ఫినిష్ అయ్యి, లేట్ అయిపోతుంది. ఇది అర్థం కాకే సగం చేస్తున్నాం. మళ్ళీ మీరు ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ లాగా వచ్చి ఇంకా చంపుకు తింటున్నారు. నా టెన్షన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని. ఈ లోపు మీరు ఇస్తారా లేదా మీ ఇష్టం. బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తా. నా దగ్గర ఉన్న కథలో హీరోకి లాస్ట్లో 100 రూపాయలు. ఇంకా 7 నిమిషాలే ఉంది. నీ దగ్గర ఏదైనా స్టోరీలు ఉంటే వెళ్ళి ఆ హారికకి చెప్పి కొంచెం ఆపు. ఈలోగా నేను ఫినిష్ చేసుకుని వస్తాను. వెళ్ళరా వెళ్ళరా. అయినా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకో. హాయ్ హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో పాటు అక్కడి వరకు రావచ్చా? షూర్. మీ టేస్ట్లకి మా వాడు మ్యాచ్ అయితే నిజంగా ప్రేమిస్తారా? ఛాన్స్ తీసుకుంటాను. నన్ను అయినా 100% మ్యాచ్ అవడం కష్టం. బై యాక్సిడెంట్ మ్యాచ్ అయిపోతే? అలా జరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రాసి పెట్టుంటే ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుందేమో. Achukuisimu yangu leo. 1 minute. మీరు వెళ్తుండండి, నేను వచ్చి జాయిన్ అయిపోతాను. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించి స్వీటీ. ఏంట్రా ఎప్పుడు లేంది నువ్వు ఇలా? అర్థం కావట్లేదురా. నాకే తెలియకుండా నేను లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందిరా. ఓకేరా. సరే సరే, లెట్స్ గో టు ది 6th question. 1% కూడా తను మీకు మ్యాచ్ అవ్వాలనిపించట్లేదా? మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరే అన్నారుగా రాసి పెట్టుంటే అని. ఆ రాసి పెట్టినవి తను ఇప్పుడు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. డివోర్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? తప్పు కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు, నాకు తెలీదు. ఇంకా పెళ్లి గురించి మాట్లాడలేదు, అప్పుడే డైవర్స్ గురించి అంటుందంటారా? పద, పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోతాం. పదా, మీరు కూర్చోండి, కంగారు పడితే ఇంకా టైం ఉంది. దీని గురించి డిస్కషన్ పెట్టుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్ళినా మనకు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలో చూడు. అయినా ఏం చెప్పింది ఆలోచిస్తున్నావు? సింపుల్ ఆన్సర్ ఇక్కడే ఉంది. డి, నాకు తెలియదు. ఫ్లైట్ మిస్ ఒక్క నిమిషం హారిక, అయిపోతాం. ప్లీజ్ ఒక్క నిమిషం ఇచ్చి నేను ఫోన్ చేస్తాను. హారిక ప్లీజ్. హలో, వెళ్ళిపోతుందిరా, టైం అయిపోయినా రాకుండా ఏం చేస్తున్నారు? త్వరగా రా. రే వస్తున్నాను రా, ప్లీజ్ రా. ఎంత చెప్పినా వినట్లేదురా, నువ్వు రా. లాస్ట్ క్వశ్చన్, నీ జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తావు? అమ్మ, నాన్న, వైఫ్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్? అరే అసలు ఏంటో క్వశ్చన్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా చెప్తావు? నాకు అందరూ ఇంపార్టెంటే. అరే వైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు కావాలనుకుంటుందేమోరా. మనకు టైం కూడా లేదు, ఎక్కువ ఆలోచించకుండా వైఫ్ అని పెట్టాయి. రే, నిజంగా చాయిస్ తీసుకోవాల్సి వస్తే అమ్మ నాన్న కంటే ఇంపార్టెంట్ ఎవరు లేరురా. వాళ్ళే లేకపోతే నేను లేను, ఈ ఎయిర్పోర్ట్ లేదు, అసలు ఈ ప్రయాణమే లేదు. ఇంకా అమ్మాయి ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? చాయిస్ అది కాదురా, కొంచెం ఆలోచించు. అమ్మ నాన్నకి విలువ ఇచ్చేటోడు ఆ అమ్మాయికి కూడా విలువిస్తాడని తెలుసుకోకపోతే నాకు ఆ అమ్మాయి అనవసరం. నా పేరు అనౌన్స్ చేశారు సార్. సార్ నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఫ్లైట్ మిస్ అవుతుంది సార్. That man who ate my chocolate gave me this one. హౌ స్వీట్. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఐమ్ సో సారీ. హారిక ప్లీజ్. నా మెయిల్ ఐడి harika7@yahoo.com. మెయిల్ చేయండి. ఒక 2 minutes. harika7@yahoo.com.